ఒక గదిలో పెట్టి పొయ్యి వెలిగించామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అది ఒక మేఘంగా మారిపోద్ది. అంటే బలిపీఠము ఒక ప్రత్యక్ష గుడారపులో లేదు, బలిపీఠం ఆవరణములో ఉంది. స్తోత్రం కలుగును గాక. అందులో పొగలా పైకి వెళ్ళిపోతుంది కానీ మేఘంగా మారట్లేదు. మరి మేఘంగా మారాలి అంటే, మన ప్రార్థన మేఘాన్ని సృష్టించాలంటే ధూప వేదిక సువర్ణ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలి. నేను ఏమన్నాను చెప్పండి? మరోసారి చెప్పండి. సువర్ణ బలిపీఠం అనండి. బయట ఉన్న బలిపీఠానికి ఉన్న పేరేమో ఇత్తడి బలిపీఠం. లోపల ఉన్న ధూపవేదిక సేమ్ ఇది చూసారా, మన కెమెరా పెట్టిన చూసారా, అది కరెక్ట్ సేమ్ అదేనండి, అదే ధూపవేదిక అండి. స్తోత్రం కలుగును గాక. బ్రదర్ ఒక నిమిషాలు కూర్చోండి బ్రదర్, మీరు స్తోత్రం కలుగును గాక. అదే ఏం చెప్పండి? ధూపవేదిక సేమ్ అదే అలాగుంటుంది. దాని మీద చేసే ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన మీద వచ్చినటువంటి ఆ యొక్క ధూపము మందిరంలోకి వెళ్ళి ఒక మేఘముగా మార్చబడి. ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా ఏదంటే, మేఘాన్ని మనం ఎలా దించాలి. స్తోత్రం కలుగును గాక. మేఘం దించాలంటే బలిపీఠ ప్రార్థన చేస్తే మేఘం దిగిరాదు, ధూపవేదిక ప్రార్థన చేస్తేనే మేఘం దిగి వస్తుంది. నేను చెప్పిన మాట అర్థమైతే ఆమేనని చెప్దామా? ఏ ప్రార్థన చేయాలి? బాగా చెప్పండి. రాత్రి చెప్పుకున్నాం, ధూప వేదిక మీద ధూప ద్రవ్యం వేయగానే, సాంబ్రాణి వేయగానే, ఆ నిప్పుల మీద వేయగానే అందులో పొగ వచ్చి ఆ పొగ మందిరం అంతా కమ్ముకొని అడ్డతెర లోపల ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు గుండా అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, అట్లా లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ కరుణాపీఠ మీద మేఘంగా కనబడుతుంది. ఒక్కోసారి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు కొంచెం ధూపద్రవ్యం తీసుకుని డైరెక్ట్గా అడ్డతెరలోంచి లోపలికి వెళ్ళి కరుణాపీఠం మీద ఉన్నటువంటి రెండు కెరూబుల మధ్యలో ఆ మేఘము కమ్ముకునేటంతగా ధూపం వేయాలని చెప్పబడింది. అంటే సంవత్సరానికి ఒక్కసారి దైవజనుడు లోపలికి పోయి ఆ కరుణాపీఠం దగ్గర ధూపం వేస్తాడు. ఇప్పుడైతే ప్రతి దినము కూడా ధూపవేది దగ్గర ధూపం వేయాలి. ఆ ధూపం దేవుని సన్నిధికి చేర్చబడును గాక. చెయ్యెత్తి బిగ్గర ఆమేనని చెప్దామా? అంటే దీని ధూపవేదికి ఉన్న మరో పేరు ఏంటంటే సువర్ణ బలిపీఠం. చెప్పండి. అంటే బంగారుపు బలిపీఠము. దానికి ఉన్న దేన్ని చెప్పండి, దేనికి పేరు చెప్పండి? ధూపవేదిక. ధూపవేదికే కానీ పేరు అందరికీ ధూపవేదిక అని దానికి మరో పేరు ఉంది, అది కూడా బలిపీఠం. ఎందుకంటే అగ్ని ఎక్కడ ఉంటుంది? రెండు స్థలాల్లో ఉంటుంది. ఒకటి బయట ఉన్న బలిపీఠం దగ్గర, రెండోది లోపల ఉన్న సువర్ణ బలిపీఠం దగ్గర. ఈ బలిపీఠం దగ్గర చేసే ప్రార్థన పరమందున దేవునికి ఒక మేఘంగా మార్చబడుతుంది. అయితే దీని కొలతలు కూడా ఒకసారి చూద్దామా? రండి, ఒక్కసారి బైబిల్ తెరిచి కొంచెం మనం ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రభు తన కృపను మనకి అనుగ్రహించును గాక. నిర్గమాకాండము ఈ 37వ అధ్యాయము 25వ వచనములో, నిర్గమాకాండము 37వ అధ్యాయము 25వ వచనములో, మరియు అతడు తుమ్మకరతో ధూపవేదికని చేసెను, దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది 4 పలకలుగా ఉండవలెను, దాని ఎత్తు 2 మూరలు. చెప్పండి నాతో చెప్పండి. దాని ఎత్తు 2 మూరలు. బాగా వినండి. దాని చూడండి, అందరూ దీని వంక చూడండి, కనపడుతుంది కదా, కానుకలు పెట్టి వంక చూడండి. ఆ కానుకలు పెట్టి 4 పలకలుగా ఉందా లేదా? 4 పలక. ఇంచుమించు వెడల్పు ఎంత ఉంది? ఇంచుమించుకు ఒక మూర. అంటే మూర అంత లేదు కానీ మూర కొంచెం తక్కువగా ఉంది, కానీ మన భాషలో చెప్పుదో మూర అంత ఉంది. అది స్తోత్రం కలుగును గాక. అంటే పొడుగు మూర, వెడల్పు మూర. ఎత్తు మాత్రం ఎంత ఉందంటే 2 మూరలు ఎత్తు ఉందండి. ఇప్పుడు మన విషయానికి వెళ్తాం చూడండి. మనం మోకాళ్ళు వేస్తే మనం ఎంత ఎత్తు చెప్పండి? 3 మూరలు. ఇప్పుడు 2 మూరలు ఎత్తులో మనం చేసే ప్రార్థన ఏదైనా ఉందంటే అది మాత్రం మేఘాన్ని సృష్టించే ప్రార్థనగా మార్చబడబోతుంది. ఇశ్రాయేలు సైన్యము ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు చేసిన ప్రార్థన 2 మూరలు ఎత్తులో చేసిన ప్రార్థనే వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆ సమయంలో వారు భయంతో నిలబడిపోయారు, కష్టంతో ఉండిపోయారు, కలవరంతో ఉండిపోయారు. తమ్ముడు ఈ బాక్స్ రావట్లేదు తమ్ముడు. భయంతో ఉండిపోయారు, కలవరంతో ఉండిపోయారు. వారు అధికమైనటువంటి భయాన్ని అనుభవించారు కనుక ఆ సమయంలో తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోతామని భయంతో ముందు నువ్వు వెనక గొయ్యిలా ఉన్న సమయంలో వారు అధిక భయంతో చేసిన ఆ ప్రార్థన దేవుని మేఘం దిగి వచ్చినట్లుగా చేసింది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో అటువంటి ప్రార్థన మన అందరము చేయుదుము గాక. అందుకే దేవుడు మనకి అటువంటి పరిస్థితులు దేవుడు కలగజేస్తాడు. విందామా? 2 మాటలు. ఎన్ని మూరలు చెప్పండి? ధూపవేదిక ఎత్తు కొంచెం బాగా చెప్పాలి. అర్థమైన వాళ్ళు మాత్రం చెయ్యి ఎత్తి మళ్ళీ 2 అయితే 2 అని చూపించండి, 3 అయితే 3 అని చూపించండి. అర్థమైంది మీ అందరికీ? ఎన్ని మూరలు? 2 మూరలు కదా. అందరూ 2 చేతులు ఒక్కసారి పైకెత్తుదాం.
ఎన్ని మోర్లో చెప్పండి, కొంచెం స్ట్రాంగ్గా చెప్పండి. ఓకే, చెయ్యి పైకి ఎత్తారుగా చెప్పండి. ఇదని చెప్పండి. ఇలా అనండి, నేను అన్నట్టుగా అనండి, ఇలా అనకండి, ఇట్లా అనండి. ఎక్కడికి వచ్చింది రెండో మోర? ఎక్కడికి వచ్చింది? గుండె దగ్గరకు వచ్చిందా రాలేదా? అప్పుడు చేయి పైకెత్తేమనుకోండి, కరెక్ట్గా మనం ఇలా చేతులు పైకెత్తగానే 2 చేతులు పైకెత్తి చేసిన ప్రార్థన చూసారా, ఈ ప్రార్థన యొక్క మూల భాగం ఎక్కడొస్తుందో తెలుసా? కరెక్ట్గా మన గుండె దగ్గర ప్రారంభమై యేసయ్య వైపు ఎత్తుతున్నాం చూసారా, ఆ ప్రార్థనే ధూపవేదిక ప్రార్థన. గట్టిగా ఓపా రీమానా షకాలందరు అంటే నువ్వు ధూపవేదిక ప్రార్థన ఏదంటే అది గుండెల్లోంచి చేసే ప్రార్థన. చెప్పండి, ఎక్కడి నుంచి చేయాలి ప్రార్థన? 2 మూరలు అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే అది గుండెల్లోంచి వచ్చే ప్రార్థనగా మారిపోవాలి. మరి హృదయంలోంచి ఎప్పుడు ప్రార్థన వస్తుంది? హృదయంలోంచి సాధారణమైన సమయంలో ప్రార్థన రాదు పిల్లారా. ఎవరైనా వచ్చి స్తోత్రం కలుగునుగాక, ఎవరైనా వచ్చి ఈ గుండెలకి గాయం చేశారనుకోండి, ఈ గుండెలకు కొంచెం బాధ కలగజేశారనుకోండి, ఎప్పుడైతే గుండె నొచ్చుకుందో అప్పుడు గుండెల్లోంచి ఏమొస్తుందో తెలుసండి? వేదనతో కూడిన ప్రార్థన వస్తుంది పిల్లారా. అది మోకాల మీద ఉండేలా ఉండదా ప్రార్థన? మూలుగుతూ చేస్తాం ఆ ప్రార్థన, కృంగిపోతూ చేస్తాం ప్రార్థన. ఇంకా నాకు ఈ బ్రతుకు వద్దయ్యా, ఇంకా నాకు ఈ జీవితం వద్దయ్యా, ఎంతకయ్యే బ్రతుకు అయ్యా, అందరూ అన్నీ అంటున్నారు అయ్యా, ఈ అవమానం, ఈ నిందలు, బాధ నేను భరించలేకపోతున్నాను, అయ్యో నా గుండె. ఆ సమయంలో నీ గుండె నలుగుపోతుంటుంది, నీ గుండె కృంగిపోతుంటుంది, ఏదో తెలియని మంట లోపల వస్తూ ఉంటుంది. ఆ మంటతో చేసిన ప్రార్థన ఉందే అది మేఘాన్ని సృష్టించే ప్రార్థనగా దేవుడు చేయబోతున్నాడు. మేఘాన్ని సృష్టించే ప్రార్థనగా అది మారబోతుంది. అంటే నీ గుండెల్లోంచి వచ్చిన ప్రార్థన ఉందే, వేదనతో చేసిన ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన ఒక మేఘాన్ని తీసుకురాబోతుంది. అందుకే నా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పక్క నుంచి ఒకడు గుద్దుతున్నాడు, వెనక నుంచి ఒకడు నలుగొడుతున్నాడు, ఈ పక్క నుంచి నలుగులాటే, ఈ పక్క నుంచి నలుగులాటే, మధ్యలో గుండె నలిగిపోతుందండి. ఎదురున్నటువంటి అత్తుకోవలసిన కుటుంబము గుండెల్లో పొడుస్తుంది, వెనక మేమున్నాము అని చెప్పవలసిన సంఘము గుండెల్లో పొడుస్తుంది, ఈ పక్క ఉన్నట్టు లోకము బాధ పెడుతుంది, ఈ పక్క మనసు బాధ పెడుతుంది, అన్నిటి మధ్యలో ఉన్న గుండె నలిగిపోతుంది చూసారా. ఆ నలుగు నాట్లోంచి వచ్చిన నిజమైన ప్రార్థన చరిత్ర సృష్టించే మేఘాన్ని తీసుకురాబోతుంది. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఇప్పుడు చెప్పండి, నలుగులాట అవసరమా కాదా? గట్టిగా మాట్లాడలేదు. తిట్టడం అవసరమా కాదా? వెనక నుంచి ఎన్ని పొడిసే వాళ్ళు ఉండటం అవసరమా కాదా? చెప్పాలి, అవసరమే. స్తోత్ర కలుగునుగాక. ఒక సంగతి చెప్పండి ప్రియతమ్ముడు, ఆ సర్వాంగ కవచాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నెత్తి మీద సర్వాంగ కవచాన్ని పెట్టాడు, అంటే రక్షణ కవచం పెట్టాడు, ఈ చేతిలో కత్తి పెట్టాడు, ఈ చేతిలో డాలు పెట్టాడు, ఎదరేమో నీతనే మైమరు పెట్టాడు, కాలుకి చెప్పులు తొడిగించాడు, అన్నీ బాగున్నాయి. ఈ మైమరు వెనక నుంచి ఎలా తీసుకొచ్చి వెనకాల కట్టి తాళ్ళుతో కడతారు, ఈ మైమరు ఎక్కడ జారిపోకుండా తాళ్ళుతో కడతారు, కానీ అన్ని ఎదర కవచందో కానీ వెనకాల మాత్రం ఏమీ ఉండదు, వెనకాల ఏముండదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అంటే పిల్లరా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు శత్రువు ఎదురు నుంచి వస్తాడు కానీ వెనక నుంచి ఎప్పుడు రాడు. అందరూ ఎప్పుడు ఎదురు నుంచే పోరాడతాం. ఇంక వెనక నుంచి వచ్చేవాడు ఎవడనంటే మన మిత్రుడే, స్తోత్రగలనుగాక, మన తోటి సహోదరుడే, స్తోత్రగలనుగాక. ఎవడు నేనే వెనకాల ఏం చేస్తాను చెప్పండి? తోటి సహోదరు, అన్న వెళ్ళన్నా, అన్న నేను ఉంటాను వెనక అంటే. ఈ వెనకాల ఎందుకు ఉండదంటే కవచము, రోమా సైన్యులకి వెనకాల ఎందుకు కవచం ఉండదంటే ఎదరు శత్రువు ఉంటాడు కానీ వెనకాల తన మిత్రుడు ఉంటాడు కాబట్టి వెనక నుంచి ఎవడొచ్చినా ఈ మిత్రుడు ఏం వాడిని చంపేస్తాడు కదా అని చెప్పేసి వెనకాల కవచం ఏమీ ఉండదు. కానీ దురదృష్టం ఏదంటే, స్తోత్ర కలుగునుగాక, ఎదరి నుంచి వచ్చిన శత్రువుని జయించడానికి ఆయుధాలు ఉన్నాయి కానీ వెనకాల నుంచి మన సంఘంలోంచి వచ్చిన సహోదరుడు ఉన్నాడే, వాడికి అన్నీ తెలుసు. మన వెనకాలే ఉంటాడు, మన ఇంట్లో ఏం తింటున్నామో తెలుసు, మన ఈదులో ఏం చేస్తున్నామో తెలుసు, మన బ్రతుకంతా తెలుసు. ఎదన్న శత్రు కవచాలన్నీ కనబడతాయి, వెనకాల ఉన్నటువంటి వీడికి మాత్రం ఈ పంతా కనబడుతుంది. స్తోత్ర కలుగునుగాక. లోపలన్నీ కనబడతాయి, అబ్బాయి వీడికి ఏమీ లేదు, ఈ బతుకు వస్తే ఏమీ లేదు, ఏదో అనుకుంటున్నావు ఎంఎస్ పాల్ గారు అంటే అబ్బే ఏమీ లేదు, నాకు తెలుసు, నేను కూడా ఉంటానుగా, ఈ ప్రార్థన పోవడం అనుకుంటున్నా, అబ్బే ఉత్తుది అంటుంటారు సరే. వెనకాలన్నీ మనతో నుండి అందరికీ గ్యాస్ పొట్టేస్తుంటారు సరే. అయ్యో అవును నిజమే, ఎంఎస్ పాల్ గారితో ఉన్న ఆయనే చెప్పేశాడు నాకు వెనకాల ఏమీ లేదు. అవును ఏమీ లేదు నిజమే, కానీ ఏమీ లేదని సంగతి శత్రువుకు తెలియదు, కానీ మనతో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు, మన లోపాలు తెలుసు, మన కష్టాలు తెలుసు,
మన బాధలు తెలుసు, మనం మందులు వేసుకుంటున్న సంగతి తెలుసు, మనం ఒక్కోసారి కృంగిపోతున్న సంగతి తెలుసు. అన్నీ తెలిసినోడు ఊరంతా అమ్మేయటానికి వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు చూసారా, దాన్నే వెన్నుపోటు అంటారు పిల్లరా. అటువంటి వెన్నుపోటు పొడిసే వాళ్ళకి ఎప్పుడైతే వెన్నుపోటు పొడిస్తే అది కట్టగా గుండెల్లో గుచ్చుకొని